మరి అలాగే మనకొక్కొక్కరికి ఆయన నమ్మకంతో నీ జీవితం నా జీవితంలో పెట్టుబడి చేశాడు. మీకు అర్థమవుతుందా? మరి ఇంత పెట్టుబడి చేసిన దేవునికి మనం ప్రయోజనకరంగా ఉండాలి. లోకం కోసం కాదు. లోకం కోసం ప్రయోజనకరంగా ఉండండి, కానీ మీరు ఏది చేసినా నువ్వు దేవుని మహిమ కోసం చేయాలి. మీరు చదువుకుంటుంటే బీ ద బెస్ట్ స్టూడెంట్, నాట్ జస్ట్ టు సే దట్ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్, ప్రైజ్ గాడ్, వండర్ఫుల్, బట్ ఐ స్టూడ్ ఫస్ట్ సో దట్ మై గాడ్ విల్ గెట్ గ్లోరీ అండ్ ఆనర్. నేను బాగా ఎందుకు చదువుకుంటున్నానంటే నా దేవుడికి మంచి పేరు రావాలి, నేను ఆయన బిడ్డగా. నేను ఎందుకు బాగా ఉద్యోగం చేయాలి అంటే ఇంకొక ప్రమోషన్ తెచ్చుకోవడం కాదు, ఇంకొంచెం ఇంక్రిమెంట్ రావడం కాదు, ఇంకొంచెం హైక్ ఎక్కువ రావడం కాదు. అది వస్తుంది, రాకపోవచ్చు, కానీ నేను ఏది చేసినాను నా దేవుని యొక్క మహిమ కోసం చేయాలి. సో దట్ ఈస్ వై యూ బీ ద బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్, దట్స్ వై యూ బీ ద బెస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీ. మరి ఇంత మంచి సంఘంలో పెట్టినప్పుడు, ఇంత విస్తారమైన వాక్యం ప్రతి వారం ఇన్ని సంవత్సరాలుగా మీకు అందిస్తున్నప్పుడు, మరి దాని ద్వారా మీరు సంఘంలో ఎంత ప్రయోజనకరంగా ఉన్నారు మీరు ప్రశ్నించుకోవాలి.